కులగణనపై విమర్శల జోరు మరింత పెంచారు బీజేపీ నేతలు. సర్వే మొత్తం తప్పులేనని ఫైర్ అవుతున్నారు. రాష్ట్ర జనాభా తగ్గించారని, బీసీలకు రేవంత్ సర్కార్ అన్యాయం చేస్తోందని మండిపడుతున్నారు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముస్లింలను బీసీల్లో చేర్చడాన్ని తప్పుపడుతున్నారు కమలం లీడర్లు. దేశానికి ఆదర్శంగా కులగణన చేశామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతోంది. అయితే బీజేపీ నేతలు సర్వే మొత్తం తప్పుల తడక అని ఫైర్ అవుతున్నారు. ఎన్నికల సంఘం లెక్కల ప్రకారం 3.35 కోట్ల ఓటర్లు ఉన్నారని, దీని ప్రకారం చూస్తే రాష్ట్ర జనాభా 4.30 కోట్లు దాటుతుందని చెప్పారు. రాష్ట్రంలో 3.95 కోట్ల ఆధార్ కార్డులు ఉండగా కులగణనలో 3.7 కోట్లకు జనాభాను కుదించారని మండిపడ్డారు. ప్రభుత్వానికి స్థానిక సంస్థలను ఎదుర్కొనే ధైర్యం లేక 3.1% కుటుంబాలకు రీసర్వే చేయాలనే సాకుతో హైడ్రామా చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధార్తో లింకు చేసి ప్రతి ఇంటికి వెళ్లి రీసర్వే చేయాలన్నారు బీజేపీ నేతలు. బీసీ జాబితాలో ముస్లింలను చేర్చితే ఆ బిల్లును పార్లమెంట్ ఆమోదించే ప్రసక్తే లేదన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. మతపరమైన రిజర్వేషన్లకు బీజేపీ వ్యతిరేకమని స్పష్టం చేశారు. బీసీలో ముస్లింలను చేర్చడం వల్ల బీసీలకు దక్కాల్సిన రిజర్వేషన్లు దక్కకుండా పోతాయని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తోందన్నారు. ముస్లింలను బీసీల్లో కలిపితే హిందూ సమాజమంతా తిరగబడడం ఖాయమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు బండి సంజయ్. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లింలను బీసీ జాబితాలో చేర్చి కేంద్రానికి పంపాలనుకోవడం మూర్ఖత్వం. దీన్ని ఎట్టి బస్సులో ఎన్డీఏ సర్కార్ పక్కా వ్యతిరేకిస్తుంది. భారతీయ జనతా పార్టీ మొదటి నుంచి కూడా మతపరమైన రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వస్తున్నది. కాంగ్రెస్ పార్టీ దగ్గర ఏమాత్రం నీతి నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే ముస్లింలను 10% ముస్లింలను బీసీలో చేర్చకుండా మీరు ఆ జాబితాను పంపించే ప్రయత్నం చేయాలి. లేకుంటే హిందూ సమాజం, ముఖ్యంగా బీసీ సమాజం కాంగ్రెస్ పార్టీని క్షమించదు. రేవంత్ సర్కార్ కులగణనలో తప్పుడు లెక్కలు చూపించిందని ఆరోపించారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. అసలు ఇది సర్వే కానే కాదన్నారు. కులాల వారీగా లెక్కలు బయట పెట్టాలన్నారు. ప్రత్యేక రాష్ట్రం తీసుకొచ్చినందుకే కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు సీఎంను చేశారు తప్ప కులం చూసి కాదన్నారు అరవింద్. రాజకీయాల్లో కులం కంటే గుణం గొప్పదన్నారు. కులగణన పేరుతో కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసి డ్రామాలు ఆడుతున్నాయన్నారు అరవింద్. 10 సంవత్సరాల తర్వాత ఈ కేసీఆర్ దిక్కుమాల గుణం ఉన్నది, కేసీఆర్ కంటే పోరగానలేదు, కేసీఆర్ పోరగానలేదు ఇంకా దరిద్రపు గుణం ఉన్నదని ఓడగొట్టి. ఇక్కడ కులం కాదు, గుణం ముఖ్యం. బీసీలు 46%, ఓసీలు 13%, ఎస్సీ 17%, ఎస్టీ 10% పైన, మైనారిటీలు సుమారు 13%. ఇవన్నీ 100 అయిపోయినాయి. క్రిస్టియన్లు లేనేలేరంటుండు రేవంత్. కులాల వారీగా నెంబర్లు ఒఫీషియల్ గా రాలేదు. ఈ లీకులేంది తెలవాలంటే ఒఫీషియల్ చేయండి నెంబర్లు. గంట సేపట్లో అవి తప్పని రుజువు చేస్తారు. ఎన్నికల హామీ మేరకు బీసీలకు 42% రిజర్వేషన్లను అమలు చేయాలన్నారు బీజేపీ లీడర్లు. ఓడిపోతామనే భయంతోనే స్థానిక ఎన్నికలు నిర్వహించడం లేదని ఆరోపించారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు బీజేపీ నేతలు.